ఈ ఎక్స్రే చూసి పేషెంట్ ఏజ్ కనుక నాకు తెలియకపోతే జస్ట్ బై సీయింగ్ ఎక్స్రే పేషెంట్ ఒక 40-45 ఇయర్స్ ఉండొచ్చు అని అనుకుంటాను నేనైతే. బికాజ్ అంత డీజనరేషన్ ఉంది, అంత అరిగిపోయింది. బట్ టు మై సర్ప్రైజ్ ఈ పేషెంట్ ఏజ్ ఎంతో తెలుసా? జస్ట్ 25 ఇయర్స్. 25 ఇయర్స్తో నీ జాయింట్ పెయిన్ తోటి వస్తే ఎక్స్రే తీస్తే ఇలా ఆల్మోస్ట్ 40 ఇయర్స్ అంతా అరిగిపోయింది. మోకాలు అరుగుదల అనేది ఈ మధ్యన చాలా చాలా కామన్ అయిపోయింది. దానికి రీజన్స్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీ అందరికీ తెలుసు. కానీ ఎలా అయితే మనం బేసిక్ ఒక 30-35 ఇయర్స్ వచ్చాక హెల్త్ చెకప్ చేయించుకుంటామో, బీపీ షుగర్ ఉందని చెక్ చేసుకుంటామో, కొలెస్ట్రాల్ చెక్ చేసుకుంటామో, అలానే మీకు కూడా పెయిన్స్ ఉన్నా లేకపోయినా ఒక బేసిక్ నీ జాయింట్ ఎక్స్రేస్ అనేది చేయించండి. దాంట్లో యాక్చువల్లీ నీ జాయింట్ ఎక్స్రేస్లో గ్యాప్ అనేది ఉండాలి. గ్యాప్ ఉంటే దాంట్లో గుజ్జు ఉన్నట్టు. ఎప్పుడైతే ఆ గ్యాప్ దగ్గరకు వచ్చేసి బోన్ టచ్ అవుతుందో అప్పుడు గుజ్జు అంటే కార్టిలేజ్ అరిగిపోయినట్టు. సో ఈ బేసిక్ విషయాన్ని తెలుసుకొని మీకు పెయిన్ లేకపోయినా సరే ఇమీడియట్గా మీరు 35 అబవ్ ఉంటే బేసిక్ ఎక్స్రేస్ అనేది తీసుకొని ఒక ప్రికాషనరీ లెవెల్లో ముందు జాగ్రత్తగా మోకాలు అరిగిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకోండి. లాస్ట్ స్టేజ్ వరకు వచ్చే వరకు చూసుకోకూడదు.